హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు సాహస బాలుడు. సిరిపురంలో రాఘవయ్య అనే ఓ మోతుబరి రైతు ఉండేవాడు. అతనికి బాలచంద్రుడు అనే ఒకే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి బాలచంద్రుడికి వీరులను గురించిన కథలు వినటం అంటే చాలా ఆసక్తి. అలా ఆ కథలు వింటూ ఉండే కొద్దీ అప్పుడప్పుడు అతడికి కొన్ని సాహస కార్యాలు చేయాలనిపిస్తూ ఉండేది. అయితే అతడికి అవకాశాలే కలిసి రాలేదు. బాలచంద్రుడికి 16వ ఏడు నడుస్తూ ఉండగా ఓ విచిత్ర సంఘటన జరిగి అతడి సాహసం వెల్లడి కావటం వల్ల అప్పటి నుంచి ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని సాహస బాలుడు అని పిలవడం మొదలుపెట్టారు. సిరిపురానికి సమీపంలో ఓ అడవి ఉంది. ఆ అడవిలోకి ఎక్కడి నుంచో ఓ చిరుతపులి వచ్చింది. అది అప్పుడప్పుడు ఊళ్ళ మీద పడి మేకలను, గొర్రెలను, కోళ్లను ఎత్తుకుపోతూ ఉండేది. అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు మనుషుల్ని అది గాయపరిచింది కూడా. అడవిలో తనకు ఆహారానికి పనికి వచ్చే మృగాలు లేకపోవటం వల్ల ఆ చిరుతపులి అప్పుడప్పుడు తరచుగా ఊళ్ళ మీద పట్టం తప్పనిసరి అయిపోయింది. అందుచేత గ్రామస్తులందరికీ ఆ చిరుతపులి ఓ పెద్ద బెడదగా పరిణమించింది. చుట్టుపక్కల ఊళ్ళలో చిరుతపులి వల్ల జరుగుతున్న అఘాయిత్యాలను సిరిపురం గ్రామస్తులు కూడా విన్నారు. అది ఏ క్షణాన్నో తమ గ్రామం మీద కూడా రావచ్చునని అనుకుంటున్నారు. వాళ్ళ ఊహ ప్రకారం ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ చిరుతపులి సిరిపురానికి రానే వచ్చింది. అది రాగానే రాఘవయ్య గొడ్లపాకలోకి దూరింది. రాఘవయ్య ఇల్లు ఊరి మొదట్లోనే ఉండటం వలన చిరుతపులి ఊళ్ళో ప్రవేశించగానే తనకు అందుబాటులో ఉన్న ఆ గొడ్లపాకలోకి దూరటం కొంతమంది కుర్రవాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాఘవయ్యకు ఆ సంగతి చెప్పారు. తన పాకలోని ఏ దూడనో చిరుతపులి పట్టుకెళ్తుందని భావిస్తూనే రాఘవయ్య కొంతమంది పాలేర్లతో కలిసి పాక దగ్గరికి పరిగెత్తాడు. అతడు పాక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బాలచంద్రుడు చేత్తో బరిస పుచ్చుకొని చిరుతపులి మీదకి వెళ్తున్నాడు. అతన్ని చూడగానే రాఘవయ్య, ఒరేయ్, ఆ చిరుతపులి జోరికి వెళ్ళవద్దురా అని బిగ్గరగా అరిచాడు. కానీ బాలచంద్రుడు అదేమీ వినిపించుకోకుండానే చిరుతపులి మీదకు దూకాడు. సరిగ్గా అప్పుడే చిరుతపులి ఓ ఆవు దూడను పట్టుకోబోతోంది. బాలచంద్రుడు దాని వెనకాలే వెళ్ళి బరిసతో డొక్కలో ఒక్క పోటు పొడిచాడు. చిరుతపులి గాండ్రిస్తూ వెనుదిరిగి భయంకరంగా నోరు తెరుస్తూ బాలచంద్రుడి మీదకు దూకింది. బాలచంద్రుడు 2 అడుగులు వెనక్కి వేసి బరిసతో మళ్ళీ చిరుతపులి నోట్లో పొడిచాడు. ఆ పోటుకు చిరుతపులి గొంతుకలోని కండరాలతో పాటు నాలుక కూడా చీలిపోయింది. బరిసను అలాగే గట్టిగా పట్టుకొని దాన్ని వెనక్కి లాగకుండా అతను ముందుకే నెట్టాడు. బరిసే చిరుతపులి కడుపులో నుంచి అవతలికి దూసుకు వచ్చింది. ఆ విధంగా నోట్లో నుంచి బరిసే తన వీపు చీల్చుకొని వెలుపలికి రాగానే చిరుతపులి గుడ్లు తేలవేసి సన్నగా మూలుగుతూ నేల వ్రాలి ప్రాణం విడిచిపెట్టింది. రాఘవయ్య పరమానందంతో పొంగిపోతూ కొడుకుని కౌగలించుకున్నాడు. పాలేర్లు అబ్బురుపాటుతో చూస్తూ తమ చిన్న యజమాని సాహసాన్ని పొగట్టం ప్రారంభించారు. రాఘవయ్య గొడ్లపాకలోకి చిరుతపులి వచ్చి పడిందన్న వార్త ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి తండోపతండాలుగా అక్కడికి వచ్చి చేరారు. వాళ్ళంతా వచ్చేసరికి చిరుతపులి చచ్చిపడి ఉంది. ఆ చిరుతపులిని చంపిన వీరుడు బాలచంద్రుడేనన్న విషయం తెలుసుకున్న గ్రామస్తుల ఆనందానికి, ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. రాఘవయ్య మామ, మీవాడు గటికిడే సుమా, ఊళ్ళన్నిటినీ భయపెట్టే చిరుతపులిని ఒక్కడు ఎదుర్కొని చంపేశాడు. ధైర్యం అంటే అలా ఉండాలి అన్నాడు ఓ గ్రామస్తుడు చచ్చి ఉన్న చిరుతపులిని చూస్తూ. బాలచంద్రుడంటే పల్నాటి బాలచంద్రుడేరా, సాహసం అంటే అలా ఉండాలి అన్నాడు మరో గ్రామస్తుడు. అవును, బాలచంద్రుడు నిజంగా సాహస బాలుడే అన్నాడు ఇంకో గ్రామీణుడు. ఈ విధంగా గ్రామస్తులంతా బాలచంద్రుణ్ణి తెగ మెచ్చుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తన కుమారుడి ధైర్య సాహసాలకు చిహ్నంగా ఆ చిరుతపులి చర్మాన్ని ఒలిపించి దాన్ని శుభ్రం చేసి తన ఇంట్లో గోడకు తగిలించాడు. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ సంగతి తెలిసి చిరుతపులి బెడద తమకు వదిలిపోయిందని సంతోషిస్తూ బాలచంద్రుడి సాహసాన్ని అనేక విధాలుగా మెచ్చుకున్నారు.
అప్పటి నుంచి బాలచంద్రుడిలోని ధైర్య సాహసాలు మరింత ఎక్కువైనాయి. ఏదైనా ఘనకార్యం చేయటానికి ఉరకలేస్తూ ఉండేవాడు. కానీ ఆ పల్లెటూరులో అతడికి అటువంటి అవకాశాలు ఏమీ రాలేదు. ఆ విధంగా మరో 2 సంవత్సరాలు గడిచాయి. బాలచంద్రుడికి 18వ ఏడు వచ్చింది. అతడిలో కొత్త యవ్వనం ప్రవేశించి దానితో పాటు ధైర్య సాహసాలను కూడా పెంచింది. అవి అతడిలో ఉద్ధృతంగా చెలరేగుతూ ఉండటమే తప్ప వాటికి పని తగల్లేదు. ఇలా ఉండగా ఒకనాటి సాయంత్రము బాలచంద్రుడు ఒక్కడు సిరిపురానికి దగ్గరగా ఉండే అడవికి షికారు వెళ్ళి చీకటి పడబోతూ ఉండగా ఇంటి ముఖం పట్టాడు. అతడు వాళ్ళ ఊరి ముందరి రావి చెట్టు దగ్గరికి వచ్చేసరికి కొన్ని స్త్రీ కంఠాలు అస్పష్టంగా మాట్లాడుకోవటం వినిపించింది. ఆ రావి చెట్టు ఊరు పుట్టక ముందు నుంచే అక్కడ ఉన్నది. ఆ పక్కనే ఉన్న పాడుబావి మీదగా అది బాటపైకి వ్యాపించి ఉండటం వలన చీకటి పడ్డ తర్వాత ఆ దారిన నడిచే వాళ్లకు భయాన్ని కలిగిస్తూ ఉండేది. అతి పురాతనమైన ఆ గొప్ప వృక్షాన్ని ఆశ్రయించుకొని భూత ప్రేతాలు నివసిస్తూ ఉంటాయనేది ప్రతీతి. బాలచంద్రుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి స్త్రీ కంఠస్వరాలు మరింత గట్టిగా మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. బాలచంద్రుడు అలా మాట్లాడుకుంటున్నది ఎవరో పల్లె యువతులు అని భావించి ఏ గడ్డికో వాళ్ళు వచ్చి ఉంటారు అనుకున్నాడు. కానీ ఆ మాటలు అక్కడికి చాలా దగ్గరగా వినిపిస్తూ ఉండటం వలన వాళ్ళు తనకి కనిపిస్తారేమోనని అటు ఇటు చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ భాష స్పష్టంగా లేదు. అతడు ఆ రావి చెట్టును గురించి అంతకుముందు తాను విన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. పిశాచాలే అయితే అవి తనను ఏమైనా చేస్తాయేమో అన్న ఆలోచన రాగానే అతడు తనలో తాను నవ్వుకున్నాడు. చిరుతపులని చీల్చి చెండాడిన వీరుడు తాను. పిశాచాలు ఏం చేస్తాయి? అయినా పిశాచాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేదు. అందరూ పిశాచాల గురించి చెప్పుకుంటారు, భయపడతారు తప్ప వాటినెవరూ చూడలేదు. అవి కంటికి కనిపించవేమో. ఇంతకీ అలా వినబడుతున్న మాటలు పిశాచాలవో లేక ఎవరైనా మాట్లాడుకుంటున్నారో? బాలచంద్రుడు ఆ విధంగా కొంతసేపు ఆలోచించి చివరికి ఆ మాటలతో తనకు పనేమిటి లెమ్మని అక్కడి నుంచి ఊరికేసి నడక సాగించాడు. అతడు రావి చెట్టు దాటి 10 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కాలి అందెలు, గాజులు మోగటం వినిపించాయి. వెంటనే బాలచంద్రుడు వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కానీ పక్కపక్క నవ్వులు వినిపించాయి. ఎవరది? దెయ్యాలకు గియ్యాలకు నేను భయపడే రకం కాదు. దమ్ముంటే ఎదురుపడచ్చు అన్నాడు బాలచంద్రుడు. అతడలా మాట్లాడేసరికి నవ్వులు ఆగిపోయాయి. కానీ ఎవరూ అతని ఎదుట పడలేదు. కొంచెంసేపు అక్కడే నిల్చుని తిరిగి వెనుదిరిగి ముందుకు నడవసాగాడు. కొద్ది దూరం నడిచేసరికి మళ్ళీ గాజుల మూతలు, అందెల శబ్దాలు అతనికి వినిపించగా ఈసారి బాలచంద్రుడు గిర్రున వెనక్కి తిరిగి 2 చేతులను గాలిలో ఆడించాడు. అతడి చేతులకు ఓ మృదువైనదేదో తగలగా అలాగే గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అతడి చేతి పట్టులో నుంచి ఆ మృదువైన అదృశ్య ఆకారం తప్పించుకోవటానికి పెనుగులాడింది. కానీ బాలచంద్రుడు గట్టిగా పట్టుకోవటం వల్ల ఆ ఆకారానికి విడిపించుకోవటం సాధ్యం కాకపోయింది. ఆ ఆకారము అతడి చేతుల పట్టులో నుంచి గింజుకుంటూ ఉండగా అతడి కళ్ళకి కనిపించని మరికొన్ని ఆకారాలు ఆ ఆకారాన్ని విడిపించినట్లు అయింది. అయితే ఆ పెనుగులాటలో అతడి చేతికి ఏదో వస్తువు చిక్కినట్లు కాగా దాన్ని పరిశీలనగా చూశాడు అతడు. అప్పుడే ఉదయించిన చంద్రుడి కాంతిలో బాలచంద్రుడి చేతిలోని వస్తువు దగదగా మెరిసిపోసాగింది. అది అత్యద్భుతమైన ఉంగరమని తెలుసుకోవటానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. ఆ ఉంగరాన్ని ధరించిన పిశాచము తన తోటి పిశాచాల సహాయంతో తన బారి నుంచి తప్పించుకుపోయిందని అతడు గ్రహించాడు. అయితే పిశాచం అదృశ్యంగా ఉండటం వలన ఆ పిశాచం ధరించిన ఉంగరం కూడా తన కంటికి కనిపించలేదని, పిశాచం చేతి నుంచి విడివడగానే అది కనిపించిందని అతను తెలుసుకున్నాడు. లేత వెన్నెల వెలుగులో జిగేల్ను మెరుస్తున్న ఆ ఉంగరాన్ని
బాలచంద్రుడు అబ్బురపాటుతో కొద్దిసేపు చూసి ఆ తర్వాత దానిని జేబులో వేసుకుని ముందుకు ప్రయాణం సాగించాడు. ఊరి ముందరికి వచ్చేసరికి అతడి చిన్ననాటి స్నేహితుడు సోము ఎదురై, "ఏం బాలా, చీకటి పడేదాకా ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగాడు. బాలచంద్రుడు తాను షికారుకెళ్ళటమో, పిశాచాలు గోల చేయటమో, ఒక పిశాచాన్ని ఒడిచి పట్టుకోగా ఉంగరం లభించటమో మొదలైన వివరాలు మిత్రుడికి చెప్పి, "ఒరేయ్ సోము, ఈ ఉంగరం మన దగ్గర ఉండటం మంచిదో కాదో చెప్పరా?" అని జేబులో నుంచి ఉంగరం తీసి సోముకి చూపించాడు. సోము ఆ ఉంగరాన్ని చూడగానే కళ్ళు చిట్లిస్తూ, "బాబోయ్, ఇది దేవలోకాలకు సంబంధించిన ఉంగరమై ఉంటుందిరా బాబు. మామూలు బంగారపు ఉంగరమైతే ఇంత జిగేల్ను ప్రకాశిస్తుందా?" అన్నాడు. "ఏ లోకందైతే మనకేం గాని, నేను అడిగిన దానికి జవాబు చెప్పరా? ఇది పిశాచం చేతిలో నుంచి మన చేతిలోకి వచ్చింది. మన దగ్గర ఉండదగిందా కాదా? ఆ విషయం తేల్చి చెప్పు" అన్నాడు బాలచంద్రుడు. సోము కొద్దిసేపు ఆలోచించి, "ఒరే బాలా, లోగడ మా నాన్నమ్మకు ఇలాగే ఆ రావి చెట్టు దగ్గర ఓ అందె దొరికిందట. దానిని ఇంటికి తీసుకువచ్చిన 3వ నాడే మా నాయనమ్మ పైలోకానికి ప్రయాణం కట్టింది. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇది నీ దగ్గర ఉండటం అంత మంచిది కాదు" అన్నాడు. "అయితే ఏం చేద్దాం? ఎక్కడైనా పారేద్దామా? ఏ బ్రాహ్మణుడికైనా దానం చేద్దామా?" అని అడిగాడు బాలచంద్రుడు. "రెండూ వద్దు. బస్తీకెళ్ళి దీన్ని అమ్మేసి 4-5 రోజులు దర్జాగా తిరిగొద్దాం" అన్నాడు సోము. "బస్తీలో దీన్ని ఎవరూ కొనకపోతే ఇంత విలువైన ఉంగరాన్ని చేతుల మీద ఎగరేసుకుపోతారు ఎవరు పడితే వాళ్ళు. ఒకవేళ ఎవళ్ళూ కొనలేదనుకో, అప్పటి సంగతి ఆలోచిద్దాం. నేనున్నాగా, నీకెందుకన్నీ?" సోము మాటలు బాలచంద్రుడిలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. బస్తీకి వెళ్ళి సరదాగా తిరగాలని అతడికి చాలా రోజుల నుంచి కోరికగా ఉంది. అయితే బస్తీ పేరెత్తితే తండ్రి కోప్పడతాడేమోనని ఎన్నడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ఉంగరం పుణ్యమా అని తలవని తలంపుగా తనకు ఆ అవకాశం లభిస్తోంది. అందులోనూ సోము బస్తీకి చాలాసార్లు వెళ్ళి వచ్చాడు. "ఒరే సోము, నువ్వు క్రితంసారి వెళ్ళినప్పుడు బస్తీలో భోగం అమ్మాయిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ నాట్యాలు అవి చూశానన్నావు, జ్ఞాపకం ఉందా?" అని అడిగాడు బాలచంద్రుడు చిరునవ్వుతో. మిత్రుడిలో మొలకెత్తబోయే కోరికను కనిపెట్టిన సోము, "ఓ, చక్కగా జ్ఞాపకం ఉంది. ఆ మాటకొస్తే జీవితంలో ఏదైనా మర్చిపోతానేమో కానీ వాళ్ళ ఆటపాటలు వయ్యారాలు మర్చిపోగలనట్రా బాలా? జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా అలాంటి అందగత్తెలను చూడకపోతే నువ్వు దండగోయ్" అన్నాడు అతన్ని మరింత ఊరిస్తూ. బాలచంద్రుడు భుజాల్ని ఎగరేస్తూ, "అయితే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తావా బస్తీకి వస్తే?" అని అడిగాడు. "ఓ, తీసుకెళ్లడం ఏమిటోయ్, వాళ్ళ పక్కన కూర్చోబెడతా కూడా" అన్నాడు సోము. "ఒరే సోము, నాకేమో ఇవన్నీ చాలా సరదా అనిపిస్తున్నాయే గాని ఓవైపు భయం కూడా వేస్తుందిరా" అన్నాడు బాలచంద్రుడు. ఆ మాటలు వినగానే సోము పక్కపక్క నవ్వాడు. బాలచంద్రుడు అతన్ని వింతగా చూస్తూ, "అదేమిట్రా, ఎందుకలా నవ్వుతావు?" అని అడిగాడు. "నవ్వక ఏడవమంటావేమిటోయ్, నీ అమాయకత్వానికి? చిరుతపులితో పోరాడి దానిని వధించి సాహస బాలుడని పేరుగాంచిన వీరుడికి భయమా?" అన్నాడు సోము. "అది వేరు. ఇలాంటి విషయాల్లో ఎవరికైనా భయమే మరి. పరువు ప్రతిష్టలతో బ్రతుకుతూ ఉన్న మా నాన్నగారికి ఇవన్నీ తెలిస్తే ఇంకేమైనా ఉందా?" అన్నాడు బాలచంద్రుడు. "మీ నాన్నగారికి తెలిసే అవకాశం ఎందుకు కలుగుతుందిరా? ఇది మన ఇద్దరిలోనే ఉంటుంది" అన్నాడు సోము సర్దుతూ. "సరే, అయితే మనం ఇక్కడి నుంచి ఇలాగ బయలుదేరదామంటావా? నీ ముఖం, ఎవరికీ అనుమానం కలగకుండా చేయాలో ఇవన్నీ. ఇంటికి వెళ్ళి భోజనాలు చేసిన తర్వాత నేను ఒక పథకం వేస్తాను. ఆ ప్రకారం చేశామంటే మనం సులభంగా పట్టణానికి వెళ్ళగలం. అయితే పద." ఆ తర్వాత బాలచంద్రుడు సోము అక్కడి నుంచి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయాన్నే బాలచంద్రుడు సోము చంద్రావతి నగరంలోని వజ్రాల వర్తకుల వీధికి వెళ్లారు. ఒక దుకాణంలోకి వెళ్ళి తాము దగ్గర ఉన్న ఉంగరాన్ని అమ్ముతున్నట్లు చెప్పి దానికి వెల కట్టమని అడిగారు. ఆ వర్తకుడి కొట్టులో ఎన్నో రకాల వజ్రాలు, బంగారపు ఆభరణాలు అద్దాల పెట్టెలలో దొంతర్లుగా పేర్చబడి ఉన్నాయి.
బాలచంద్రుడు సోము వాటి వంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆ వర్తకుడు గొప్ప కోటీశ్వరుడై ఉంటాడని, అంత గొప్ప వర్తకుడి దగ్గరకు ఒక సామాన్యపు ఉంగరాన్ని అమ్మకానికి తెచ్చామే అని చిన్నబుచ్చుకోసాగారు. కొంతసేపు ఆ ఉంగరాన్ని పరీక్షగా చూసి ఆ వర్తకుడు బాబూ అని పిలిచాడు వాళ్ళని చూస్తూ. అతడి పిలుపుతో బాలచంద్రుడు సోము ఈ లోకంలోకి వచ్చారు. మీది చంద్రావతి నగరమేనా అని అడిగాడు నగల వర్తకుడు. కాదు, ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు అన్నాడు బాలచంద్రుడు. ఆ పల్లె పేరేమిటి? సిరిపురం. మీ నాన్నగారి పేరేమిటి? రాఘవయ్య గారు. వారేం చేస్తుంటారు? ఆ నగల వర్తకుడు తనను అన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడో అర్థం కాక బాలచంద్రుడు ఉక్కిరిబిక్కిరైతూనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా ఊరికల్లా మాదే పెద్ద వ్యవసాయం అన్నాడు. ఈ ఉంగరం నీకెక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఆ ప్రశ్న వేసేసరికి బాలచంద్రుడు కాస్త తబ్బిబ్బు పడబోయి అంతలోనే సర్దుకుంటూ మాదే, ఎప్పటినుంచో మా ఇంట్లో ఉన్నది అన్నాడు. అప్పట్లో ఆ ఉంగరం తన చేతికి వచ్చిన వివరం చెబితే కొట్టువాడు నమ్మడేమోనన్న అనుమానం కలిగి బాలచంద్రుడు చటుక్కున అబద్ధం చెప్పేశాడు. అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు అతడి మనసు బాధపడినా అలా చెప్పక తప్పలేదు. దీనిని అమ్మాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కొట్టివాడి ప్రశ్నలకు బాలచంద్రుడిలో సహనం నశించి చిర్రెత్తుకొచ్చింది. ఏమైనా వాడి దగ్గర ధైర్యంగా వ్యవహరించకపోతే లాభం లేదనుకున్నాడు. ఏంటయ్యా ఇన్ని ప్రశ్నలు? ఇది మా వస్తువు, దీనిని అమ్మటానికి వచ్చాం. ఇష్టముంటే కొను, కష్టమైతే మానేసాయి. అంతేగాని బడి కుర్రాన్ని పంతులు అడిగినట్లు అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తావేంటి అని దబాయించాడు బాలచంద్రుడు. కొట్టువాడు ఆ ఉంగరాన్ని బాలచంద్రుడికి తిరిగి ఇచ్చివేస్తూ అంత కోపం ఎందుకు నాయనా? తగినంత కారణం ఉండబట్టే అన్ని ప్రశ్నలు అడిగాను. ఉంగరాన్ని జాగ్రత్త చేసుకుని ఇంటికి పట్టుకు వెళ్ళు అన్నాడు శాంతంగా. ఏం, నువ్వు కొనకపోతే ఇంకెవరు కొనేవాళ్ళు లేరనా నీ ఉద్దేశం? ఉంగరాన్ని జేబులో పడవేసుకుంటూనే అన్నాడు బాలచంద్రుడు. నిజం చెప్పావు. న్యాయమైన ధర ఇచ్చి ఈ ఉంగరాన్ని కొనేవాళ్ళు ఎవరూ లేరనే నా ఉద్దేశం అన్నాడు నగలవర్తకుడు. అతడి మాటలు బాలచంద్రుడికి అర్థం కాక అంటే అన్నాడు. సోము కదంతా అయోమయమనిపిస్తుంది. ఆ ఉంగరాన్ని తొందరగా అమ్మి సొమ్ము చేసుకొని వారకాంతలు ఉండే వీధికి వెళ్ళాలన్నదే అతడి ఉబలాటమంతా. కొట్టువాడు ఉంగరం కొనకపోగా 1,50,000 ప్రశ్నలు వేసి చివరకు ఎవరూ కొనలేరనేసరికి అతడికి కూడా ఆ మాటల భావం అర్థం కాక ఆశ్చర్యంతో కొట్టివాడికేసి చూశాడు. నగల వర్తకుడు బాలచంద్రుణ్ణి చూస్తూ తాపీగా ఇలా అన్నాడు. చూడు బాబు, ఇది మీ ఇంట్లో వంశపారంపర్యంగా ఉండటం నిజమే అయితే మీ పూర్వీకులు కుబేరుడంతటి ధనవంతులై ఉండాలి. లేదా మీ నాన్నగారో మీ తాతగారో ఎక్కడో ఉన్న తమ రాజ్యం పోగొట్టుకొని సిరిపురంలో వ్యవసాయ వృత్తితో జీవిస్తూ ఉండాలి. అంతేకాని ఈ ఉంగరము ఒక పల్లెటూరి సామాన్య రైతు ఇంట్లో ఉందంటే ఎవరూ నమ్మరు. కాబట్టి ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమంటున్నాను అన్నాడు. అబ్బబ్బా, నీ మాటలతో మా మతులు పోగొడుతున్నావయ్యా బాబు. ఇంతకు ఈ ఉంగరం ఎంత వెల ఉంటుందో అదైనా చెప్పు అని అడిగాడు బాలచంద్రుడు. అంత ఖచ్చితంగా చెప్పలేను, కానీ దీనిని కొనాలంటే మన రాజుగారి ఖజానా చాలదేమో అనిపిస్తుంది అన్నాడు నగలవర్తకుడు. ఆ మాటలకు బాలచంద్రుడికి సోముకి మూర్ఛ వచ్చినంత పనైంది. అయ్యా, మీరు నిజం చెబుతున్నారా, కుర్రవాళ్ళమని ఎగతాళి చేస్తున్నారా అని అడిగాడు బాలచంద్రుడు నగలవర్తకుడిని చూస్తూ. మీరు కుర్రవాళ్ళు నాయనా, కాబట్టి ఉన్న విషయం ఉన్నట్లు చెప్పాను. దీనికి ఖరీదు కట్టి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందువల్లనే ఉంగరాన్ని ఇంటికి పట్టుకెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు నగలవర్తకుడు. బాలచంద్రుడు సోము కొట్టువాడి దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డారు. ఆ వీధిలో నడుస్తూ ఉండగా సోము బాలచంద్రుణ్ణి చూస్తూ, అసలు ఆ ఉంగరాన్ని పారవేద్దామన్నావు కదా, పోనీ ఆ వర్తకుడి శక్తి ఉన్నంత డబ్బులు ఇస్తే ఉంగరాన్ని ఇస్తామనకపోయావు అన్నాడు. నీ మొహం,
మనమంత చేతగాని వాళ్ళలాగా ఎందుకు బయటపడాలి? ఈ ఉంగరం నిజంగా చాలా ఖరీదైనదే అని రుజువైనప్పుడు అంత ఖరీదుకే అమ్ముకుందాం అన్నాడు బాలచంద్రుడు. అంత గొప్ప ధనవంతుడైనా ఆ నగల వర్తకుడే కొనలేనప్పుడు ఇంకెవరు కొంటారయ్యా? రాజుగారే కొంటారు. ఆ, అవును, దీనిని రాజుగారి దగ్గరికే తీసుకువెళ్ళి బేరం పెట్టేద్దాం. ఒరే బాలా, నీ ధోరణి చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది సుమా. ఉంగరాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మకానికి పెడతావా? ఇదేమైనా ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా అన్నాడు సోము భయపడుతూనే. ఇందులో తప్పే ఉందిరా సోము, మనం సంపాదించుకున్న వస్తువును మనం అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నాము. ఆ నగల వర్తకుడు చెప్పినట్లు ఈ ఉంగరాన్ని ఈ దేశంలో ఎవ్వరూ కొనలేరు, దేశాన్ని పాలించే రాజు తప్ప అన్నాడు బాలచంద్రుడు. అయితే నేను చెప్పిన మాట వినవన్నమాట. సోము నిష్ఠూరంగా మాట్లాడి అయినా బాలచంద్రుణ్ణి ఆ ప్రయత్నం నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో అన్నాడు. చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదరా సోము, తప్పులేని విషయాల్లో నేనెవరికీ భయపడను. ఈ ఉంగరాన్ని రాజుగారికి అమ్మటంలో తప్పులేదు, కాబట్టి ఆ పని చేయటానికి వెనుకంజ వేయను బాలచంద్రుడు దృఢంగా అన్నాడు. ఒరే బాలా, నువ్వెన్ని చెప్పినా నా భయాలు నాకున్నాయి. నేను రాజుగారి దగ్గరికి రాను, అదేదో నువ్వే చూసుకొనిరా. నువ్వు తిరిగి వచ్చేదాకా నేను పూటకోళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను అన్నాడు సోము. సరే, నీ ఇష్టం అన్నాడు బాలచంద్రుడు. వీళ్ళిద్దరూ ఈ విషయం మాట్లాడుకుంటూ పూటకోళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. క్రితం రోజు రాత్రి తాము బస చేసిన ఆ పూటకోళ్ళ ఇంట్లో తాముకు కేటాయించిన గదిలోకి సోము వెళ్ళగానే బాలచంద్రుడు అక్కడి నుంచి రాజుగారి భవనం వైపు వెళ్ళాడు. సాహస బాలుడు జానపద కథ మొదటి భాగం సమాప్తం. రేపు రెండవ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.